హలో యువర్స్, చూడండి ఈరోజు మనం మీ సేవని ఆన్లైన్లో ఉపయోగించడం ఎలా అనేది తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఆల్రెడీ వెబ్సైట్ ఆన్ చేసి పెట్టాను. సో చూడండి, దీనికంటే ముందు మన రాక్స్టార్ కంప్యూటర్స్కి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా నా వీడియోస్ని ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి అందించవచ్చు. సో చూడండి, గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ సేవ సిటిజన్ పోర్టల్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ సేవ ఆన్లైన్ లాగిన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత నగదు రహిత చెల్లింపులు అని చెప్పేసి ఉంది. ఇది ఒక యాడ్ అండి. ఈ యాడ్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత మన పోర్టల్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కదా, ఈ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అన్నిటినీ మనం ఫిల్ చేయవలసి వస్తుంది. సో ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. చేస్తే మీకు సబ్మిట్ అయిపోయి లాగిన్ ఐడి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అయిన తర్వాత మనకి యూజర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో యూజర్ లాగిన్ క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ చేయట్లేదు. సో ఇచ్చేసిన తర్వాత మీరు నాకు ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాప్చా కోడ్ అనేది మనకి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అన్నారంటే మీకు లాగిన్ అనేది అవుతుంది. సో చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి యాడ్ వచ్చింది, క్లోజ్ చేయండి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఎంటర్ చేసామని చెప్పేసి నాకు రావడం జరిగింది. సో నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో మీరు చూడొచ్చు, నాకు లాగిన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మై హోమ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ అని ఒకటి వచ్చింది. ఇక్కడ టోటల్గా మనకి ఈ ఈ సర్వీస్లో మనకి 205 సర్వీసెస్ అనేవి మీ సేవ నుండి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీటిని మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ చూడండి, మీరు ఎప్పుడైనా సరే మీ సేవకి ఏదైనా అప్లై చేసినప్పుడు డౌన్లోడ్ అప్లికేషన్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేసి దాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాటిని స్కాన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వెరిఫై ఆఫీసర్ వాటిని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మీ సేవకు వెళ్తే, మెసేజ్ వచ్చిన తర్వాత మీ సేవకు వెళ్తే వాళ్ళు ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిన ప్రాసెసే. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే మీరు ఈ ప్రాసెస్లో మీ సేవకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేసి స్కాన్ చేసే బాధ్యత మీరు తీసుకుంటారు కాబట్టి, సో ఇక్కడ అడ్మిన్ అనేవారు మీరవుతారు కాబట్టి ప్రాసెస్ అంతా కూడా మీరే చేస్తారు. ఈ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది మనకి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ అనేది చేస్తుంది. చూడండి, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆర్డీఓ డిపార్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయవలసింది మీరే, నెక్స్ట్ స్కాన్ చేసి పెట్టవలసింది మీరే. సో ఆన్లైన్లో ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అనేది ఎలా అనేది మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ యూజర్ మాన్యువల్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ని చూసి ఈజీగా చేసుకోవచ్చు. సో చూడండి, దీన్ని కూడా మీకు ఓపెన్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇందులోండి మనం ఏవైనా డౌట్స్ ఉన్నా డౌట్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో లాగిన్ ఫామ్స్, ఇప్పుడు ఫామ్స్ ఉంటాయి కదండి, మనం డౌన్లోడ్ అని చెప్పేసి చెప్పాం కదా, ఆ డాక్యుమెంట్స్ని ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, అప్లికేషన్ ఫామ్స్ అని కొట్టాను. కొట్టిన తర్వాత నాకు ఏ ఫామ్ కావాలంటే అడంగల్ ఫామ్ కావాలి. సో చూడండి, దీనికోసం
సివిల్ సప్లైస్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పంచనామా ఇవన్నీ కూడా ఉన్నాయి నాకు. సో మనకి నచ్చింది తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ అన్నీ అవైలబుల్ అవుతున్నాయి. సో చూడండి, ఇంకా మోర్ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మోర్ అప్లికేషన్లోకి వెళ్తే మన డైరెక్ట్గా ఇవి సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటరైజ్డ్ అడంగల్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఫామ్ని నేను క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత కరెంట్ అడంగల్ పీడిఎఫ్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని మీరు కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, నాకు లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, అంతా తెలుగులో ఉంటుంది. మీరు దీన్ని ఫిల్ చేసేసి మీరు ఎక్కడైతే చూడండి నేను ఇవన్నీ కూడా చూపిస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ మై హోమ్కి వచ్చేసాను. మీకు ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్ అవుతాయండి. చూడండి, సిఆర్డిఏ, సివిల్ సప్లై ఫుడ్స్, సిడిఎంఏ, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ ఇందులో పాన్ కార్డ్ అనేది వస్తుంది మనకి, మీ భూమి అని చెప్పేసి, నెక్స్ట్ ఇలా చాలా సర్వీసెస్ మనకు అవైలబుల్ అవుతున్నాయి. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఖర్చు లేకుండా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ నేను ఈ ట్యూటోరియల్లో చెప్పాలంటే మీకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో చూడండి, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే కంప్యూటరైజ్డ్ అడంగల్ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత నాకు డిస్ట్రిక్ట్ అనేది అడిగింది, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మండల్ అడిగింది, నేను చోడవరం కాబట్టి నేను చోడవరం సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విలేజ్ అడిగింది, విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషియల్ ఇయర్ అని చెప్పేసి అడిగింది, మీకు ఏ ఇయర్ నుండి కావాలి అని చెప్పేసి అడిగింది. సో నేను 2016 అని ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఏదో ఒక పట్టా నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మీ ట్యూటోరియల్ చెప్పడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాను, నాకు ఎగ్జాక్ట్గా ఒక పర్సన్ అంటూ కాదు. సో మీకు చెప్పడం కోసం దీన్ని చేస్తున్నాను. విత్ క్రాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవి రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి అడంగల్ కాపీ రాలేదని చెప్తుంది. సో రిక్వైర్డ్ కాదని చెప్తుంది. సో ఇక్కడ నేను ఇయర్ అని చేంజ్ చేస్తున్నాను, 2015కి గెట్ డీటెయిల్స్ అన్నాను. సో చూడండి, నాకు సర్వే నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. సో సర్వే నెంబర్ 107 సెలెక్ట్ చేశాను. గెట్ డీటెయిల్స్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత మనకి చూడండి, ఇక్కడ ప్రతి దాని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రభుత్వ భూమి అని, రోడ్డు అని, మనకి ఈ సర్వే నెంబర్లో రోడ్డు అనేది ఉండడం జరిగింది. సో రోడ్డు ఉంటే రోడ్డు వస్తుందండి. నెక్స్ట్ అది ఎంత ఉంది, దాని యొక్క లెంత్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది మన సెంట్లతో, విత్ సెంట్లతో వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖరీఫ్, రబీ ఇవన్నీ కూడా పంట యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫెచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మీకు ప్రింట్ అనేది ఎలా రాదండి, కంగారు పడకండి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి, అప్లికెంట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఇచ్చేయండి. ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటున్నారో, ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ వాళ్ళు మెయిలా ఫిమేలా అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇలా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి సో పేమెంట్ అనండి. అన్ని తర్వాత మనకి 25 రూపీస్ కట్ అయ్యి మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ కట్ అవుతుంది. ఇలా కట్ అయిన తర్వాత మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకోండి. ఈ ప్రింట్ తీసుకోవడం ఎలా అనేది నేను చెప్పబోతున్నాను చూడండి. అంటే మీరు రిసిప్ట్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. అంటే లైక్ రిసిప్ట్ అంటే ప్రింట్ అండి. అడంగల్ తీసుకోవడానికి మీరు 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో వైట్ పేపర్ మీద తీసుకోవచ్చు, 2 మీ సేవా పేపర్ మీద తీసుకోవచ్చు. మీ సేవా పేపర్ మీద తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వైట్ పేపర్ మీద తీసుకుంటే ప్రాబ్లం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చిన ప్రింట్ కాబట్టి మీకు కంపల్సరీగా అక్కడ
ఏ ఐపీ ద్వారా వచ్చింది అనేది కూడా మీకు కింద మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, యాక్సెప్ట్ చేస్తారు కంపల్సరీగా. సో మీరు చూసినట్లయితే ఇంకా అదర్ దెన్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీస్ చెప్పడానికి నాకు ఈ ట్యూటోరియల్లో మనకి ఎక్కువ సమయం పడుతుందని నేను ఇవన్నీ కూడా చెప్పట్లేదు. మీరు ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓటర్ ఐడిని ప్రింట్ తీసుకోవచ్చు, పీవీసీ కోడ్ని. నెక్స్ట్ వచ్చేసి లేబర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయండి, ఇవన్నీ మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పాన్ సర్వీసెస్, ఇది చెప్తాను చూడండి. న్యూ పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ట్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ పాన్ కార్డ్ రిసిప్ట్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో చూడండి, నేను క్లిక్ చేసిన తర్వాత ఇలా నాకు పాన్ డిపార్ట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ కొట్టేసి మీరు పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సో చూడండి, మీకు పాన్ కార్డ్కి అప్లై చేసే ముందు నేను ఒక సజెషన్ ఇస్తాను. కంపల్సరీగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, ఈ మూడు కూడా పేర్లు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్స్, అలాగే అడ్రస్లో మీ నాన్నగారి పేరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని పాన్ కార్డ్కి ఎప్పుడు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ వచ్చినా సరే దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. అలాగే మీ పేమెంట్ ఏదైతే కట్టారో ఆ పేమెంట్ని తిరిగి ఇవ్వదు. సో చూడండి, ఈ సర్వీసెస్ అనేవి మీ 205 ఉన్నాయి. ఈ సర్వీసెస్లో మినిమం 100 అన్నా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని ఎలా యూజ్ చేయాలో నేను ముందు ట్యూటోరియల్స్లో మీకు చెప్పడానికి అవకాశం ఉంటే కంపల్సరీగా చెప్తానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆ ట్రాన్సాక్షన్ సర్వీస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇచ్చేసి చూసుకోవచ్చు. లేదంటే ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు చేశారు అనేది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ నేను 24th కదండి ఈరోజు డేటు. సో 24th నేను చేశాను, తర్వాత ఒక 5 days అయిపోయింది అనుకోండి. సో ఆ రోజు ఏదైతే డేట్ ఉందో 24th నుండి ఆ రోజు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ఇచ్చేయండి. ఇచ్చేసి ట్రాన్సాక్షన్ దగ్గర ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి, సక్సెస్ కావాలంటే సక్సెస్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిఫాల్ట్గా నేను అంత ఇవ్వలేను అనుకుంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఆలే ఉంటుంది. సెర్చ్ కొట్టిన వెంటనే మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తాయి. అది ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా అనేది చూపించడం జరుగుతుంది. సో మొత్తం మీరు ఎప్పుడెప్పుడు చేశారు ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మై హోమ్కి వెళ్తే ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్లో మై హోమ్ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. 1 minute. సో అప్డేట్ ప్రొఫైల్ అని చెప్పేసి అన్నాను. సో నాకు ఇక్కడ చూసినట్లయితే నా యొక్క ఇమేజ్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఈ ఇమేజ్ని ఎలా ఇచ్చానంటే నేను స్కాన్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోయింది అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది వీడియో క్రిందన. సో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.